హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్‌గా నేనైతే కామారెడ్డిలో ఉన్న అశోక్ నగర్ కాలనీలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు ఉందనమాట. అమ్మమ్మకి 5 ఇయర్స్‌లో వర్ధంతి అనేది పెద్దగా చేస్తున్నారు. అందరం ఒకే చోట కలుద్దాము అని చెప్పి ఇక్కడైతే పెట్టేసేసుకున్నాం ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు కనిపిస్తున్నాడు గదా! తినే మా పెద్ద మామయ్య రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఇంకా మా వాళ్ళందరూ ఒక్కొక్కలుగా కనిపిస్తారు. ముందు పరిచయం చేస్తాను చూడండి. తినైతే మా పెద్ద బాపు, తర్వాత మా పెద్దమ్మ ఇద్దరు ఉన్నారు ఇక్కడే చూడండి. ఇంకా ముందుకు వెళ్ళిపోయామంటే ఒక రూమ్‌లో మొత్తం అంతా ఆడపిల్లలు కూర్చున్నారు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళకు వర్క్స్ ఉండడం వల్ల రావడం కుదరలేదు. ఇంకొక రూమ్‌లోనైతే మొత్తం అంతా మగపిల్లలే ఉన్నారు. ఇలా ఎందుకు సైలెంట్‌గా వీళ్ళు కూర్చొని ఉన్నారు అనంటే, మా వాళ్ళు పెద్దవాళ్ళందరూ గూడాను బావి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ నైవేద్యం పెట్టడం కోసం. ఇంట్లోనైతే ఇలా తాతయ్యది, అమ్మమ్మది ఫోటో పెట్టి కలిపి వాళ్ళిద్దరికీ నైవేద్యం పెట్టాము. ఇంకా అక్కడైతే చిన్న బాయి అని అంటాం. ఇదంతా కనిపిస్తుందంతా గూడాను చిన్న బాయి అంటాం మేము. ఇది మా పొలం అన్నమాట. వాళ్ళిద్దరి మరణానంతరం ఇక్కడే కార్యక్రమాలన్నీ గూడా జరిపించారు. ఎందుకనంటే దాదాపుగా వాళ్ళు ఈ పొలం పైన ఆధారపడి వ్యవసాయం అనేది చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించి, ఇంకొక ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, మనుమలు, మనుమరాలు అంటే దాదాపుగా వాళ్ళ లైఫ్ సర్కిల్ అంతా గూడాను ఇక్కడే జరిగిపోయింది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు గదా! బిక్నూర్ దగ్గర రామేశ్వరపల్లి అని ఉంటుంది. పచ్చడి పొలాలు చాలా బావుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా పొలం పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. చూసారా మా వాళ్ళిద్దరు గూడాను స్టైల్‌గా వీడియో తీసుకుంటున్నారు. పొలంలో సర్వింగ్ జరుగుతుంది. అదంతా తీసుకొచ్చేస్తారు. ఇంకా పొలం దగ్గర నైవేద్యం పెట్టేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే మేము తినడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ పిల్లల సెక్షన్ అయిపోయింది. మాకందరికీ పిల్లలు వడ్డిస్తున్నారు. ఇంకా వాళ్ళు నేర్చుకోవాలి గదా! నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి. మరి పిచ్చిదానం ఉన్నాను నేను. ఇప్పుడు కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వీడికి జస్ట్ 25 మంత్స్ మాత్రమే. కానీ వీడి టాలెంట్ మామూలుగా ఉండదు. ముందు ముందు వీడియోలో చూడండి ఎన్ని చెప్తాడో అసలు. వాళ్ళ మమ్మీ చెప్తున్నా కొద్దీ వాడికి రాకపోయినా ప్రొనౌన్సియేషన్ ఎంత ట్రై చేస్తాడో ఒకసారి చూడండి వీడియో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఫిబ్రవరి, ఏప్రిల్ తర్వాత మే, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మింగినో, తర్వాత డిసెంబర్, నవంబర్ తర్వాత డిసెంబర్. నెక్స్ట్ సండే, మండే తర్వాత ట్యూస్డే తర్వాత వెన్స్డే తర్వాత. చూసారా వాడికి మాటలు కూడా సరిగా రాదు, కానీ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇవి మాత్రమే కాదు, పాటలు కూడా వస్తాయి. అది కూడా పాత పాటలు. ఒకసారి చూడండి వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది వాడు ముందుగానే పాట ఎలా చెప్పేస్తున్నాడో అసలు వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో. గున్న మామిడి కొమ్మ మీద, తర్వాత గూళ్ళు రెండున్నాయి కాడు, తర్వాత ఇంకో గూటిలోన కోయిలుంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున పాడతాడు. పొద్దున ముద్దుగా ఆడందే, చివరులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల. 25 మంత్స్ బాబు ఇవన్నీ చెప్తున్నాడు అంటే చాలా గ్రేట్ కదా. అసలు ఒక్కటి కూడా వదలకుండా వాడికి మాటలు రాకపోయినా ట్రై చేస్తున్నాడు. ఇంకా వాడితో అలా టైంపాస్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి మా వాడి సైకిల్ కనిపించింది. సరదాగా నేను కూడా అలా రైడ్కి అనేది వెళ్ళిపోయాను. సో థ్యాంక్ యూ.